ఇప్పుడే అందిన వార్త వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల్లో ఓడించారని ప్రజలపై ద్వేషం పెంచుకునే పార్టీని ఏమనాలో తనకు తెలియలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు అల్లకల్లోలం సృష్టించాయి. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో సీఎం చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని ఆరోపించారు. వైసీపీ పార్టీ ఏపీలో ఉండడం దురదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. నేరస్తులకు రాజకీయ ముసుగు లేకపోతే వారిని ఆపేందుకు 2 నిమిషాలు చాలే అని సీఎం చెప్పారు. నేరస్తుడితో రాజకీయాలు చేయడం నామోషిగా ఉందన్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు రౌడీలు రోడ్లపైకి వచ్చేవారు కాదని చెప్పారు. రాయలసీమలో ముఠాలను అణచివేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్న వ్యక్తిని బురదలో తిరిగేలా చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. నేరాలు చేసే వ్యక్తులు ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మొత్తం దోచేసిందని, అప్పులు మిగిల్చిందని, వాటిని భర్తీ చేస్తున్నామని, ఖాళీ ఖజానాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్ తెలుగు.